కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. విజయవాడలో జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందని చెప్పవచ్చు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఏడాది పాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఏడాది సాధించిన విజయాలన్నీ కూడా తెలుపుతూ మొత్తం కూడా ఇంటింటికి కూడా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు మొత్తం కూడా టీడీపీ నాయకులు ఎలా ఇంటింటికి వెళ్తున్నారు ఏంటనే ఇది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మొత్తం కూడా టీడీపీ సంబంధించిన నాయకులు ముఖ్య నేతలందరూ ప్రతి ఇంటికి వెళ్ళి సంబంధించిన ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళని అడిగిన వివరాలు చూడవచ్చు. అమ్మ, మరి చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పరిపాలన అయింది. ఆయన పరిపాలన సంవత్సరం ఎలా ఉంది? మిమ్మల్ని ఇంటింటికి తిరిగి అడిగి దీంట్లో మార్క్ చేయమన్నారు. ఆయన పరిపాలన సంవత్సరం పరిపాలన మీద బాగుంది, బాగోలేదు, పర్వాలేదు, ఈ మూడిట్లు ఏది బాగుందా, బాగోలేదా, బాగుందా? వెరీ గుడ్. సుపరిపాలనకు తొలి అడుగు ఏ విధంగా కొనసాగుతుందో మనం చూసాం కదా. మొత్తానికి అయితే సమస్యలు మాత్రం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అడిగి తెలుసుకుని మొత్తం కూడా నమోదు చేసుకుంటున్న ప్రక్రియ అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీకు వస్తున్నాయి, ఎటువంటి మీ దృష్టికి ప్రజలు తీసుకొస్తున్నారు? ప్రధానంగా ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు దాని మీద కార్యకర్తలు 13వ డివిజన్లో తూర్పు నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఎక్కువగా ఇళ్ల స్థలాల సమస్యని ప్రస్తావిస్తూ ఉన్నారు. గతంలో మరి 19 నుంచి 24 వరకు కూడా ఆ ప్రభుత్వంలో పట్టాలు చిత్తు కాగితాల రూపంలో ఇచ్చి ఆ స్థలాలు లేకపోయినా కూడా ఊరికి అందరికీ ప్రజలందరూ కూడా పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు మా అందరికి కూడా స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్గా ప్రజలు అడుగుతూ ఉన్నారు. రెండోది, గ్యాసు డబ్బులు కొంతమందికి పడట్లేదు. అది అనుసంధానం మరి బ్యాంకు వాళ్ళకి అనుసంధానం ఉందో లేదో వాళ్ళ ఐడెంటిటీ కార్డుకి దానివల్ల కొన్ని గ్యాస్ పట్టలేదు. ముఖ్యంగా ఇంకో ప్రధానమైనటువంటి సమస్య విద్యుత్ సమస్య. వాళ్ళ చిన్న 50-60 గజాల్లోనే ఒక ఇల్లు కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ ఇంటికి 2 మీటర్లు కానీ 3 మీటర్లు కానీ ఉన్నట్లయితే 300 యూనిట్లు మరి దాటితే వాళ్ళ రేషన్ కార్డు పోయేటటువంటి ఆస్కారం ఉంది. రేషన్ కార్డు కనుక లేకపోతే మరి సూపర్ 6లో ఇచ్చినటువంటి ఏ పథకం కూడా వాళ్ళ పేద ప్రజలకు అందేటటువంటి అవకాశం లేదు. అందువల్ల ఇవాళ 300 యూనిట్లు కాదు, కనీసం 500 కానీ 500 పైన యూనిట్లు 600 కానీ మినిమమ్ పెట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. వాళ్ళ కరెంటు సమస్య ఒకటి ప్రధానమైనటువంటి సమస్య. అట్లాగే ఈ యొక్క పెన్షన్లు మాత్రం ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. 3000 ఇచ్చేటటువంటి పెన్షన్ని ఇవాళ 4000 చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి రాగానే 4000 ఇవ్వటం జరిగింది. దాని పట్ల ప్రజలందరూ కూడా హర్షాతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రెండోది, వాళ్ళ తల్లికి వందనం ఆ పథకంలో ఇవాళ ఒక విద్యార్థి ఉన్నా, 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా కూడా వాళ్ళకి 13,000 రూపాయలు 13,000 ఇవ్వటం జరిగింది. మేము ఒక ఇంట్లో వాళ్ళకి 4 పిల్లలు ఉంటే 13,000 పట్టడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రధానంగా టిట్కో ఇళ్లకు సంబంధించిన సమస్య కూడా ఇక్కడ ప్రధానంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ ఇళ్ల సమస్య కారణంగా కొన్ని డివిజన్లో వాటిని కూడా అడుగుతున్న పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని కూడా నమోదు చేసుకుని వీటన్నిటిని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్దామని చెప్పి టీడీపీ నేతలు వాళ్ళని కలుస్తున్న ప్రజలతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఏదైతే ఈ కార్యక్రమం అయితే విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో పూర్ణ ఏమైనా అంతర్గతి